అంటే మేమైతే మొత్తానికి మా దోంతేరు అయితే తీసేసామన్నమాట. అయితే కాస్త తగ్గినాయి కానీ ఎండలు అయితే పెరిగిపోయాయి కదా. అందువల్ల మేమైతే మా పందిరి వేయాలని అనుకుంటున్నాము జొన్నతో. ఇంతకుముందు చెప్పా కదా, ఇవి ఆ చొప్పకట్టలు చూడండి అలాగ అయిపోయాయో. ఎప్పుడో వేయాలనుకున్నాము కానీ ఇప్పుడు కుదిరింది. ఒక కట్టని ఇలాగ వేసుకోవాలి. వేసినప్పుడు బొంగులు అనేవి కొంచెం దగ్గరగా ఉండేలా చూసుకోండి. అలాగ ఉండాలి వీడియోలో చూపించినట్టు. మనం వేసిన తర్వాత కట్ట పల్చగా అయితే ఉండకూడదండి, అందంగా కూడా ఉండకూడదండి. చూసుకొని వేయండి. ఉండకూడదు, ఒక మీడియంగా ఉండాలి. అలా ఉంటే మనకు కొంచెం ఎండ అనేది తగ్గిద్ది అనమాట లోపల పడడం పందిరికి. ఇదిగోండి అలా జరుపుకోవాలన్నమాట, గ్యాప్స్ ఏమి లేకుండా. కొంచెం కొంచెం గ్యాప్స్ వచ్చినా ఏం కాదు, అంత తక్కువ గ్యాప్ వస్తేనే బాగోదు. అప్పుడు ఎండలో ఉన్నట్టే ఉండిద్ది కదా. కొంచెం గ్యాప్స్ తక్కువ వచ్చేలా చూసుకోండి ఇన్కేస్ వేసే పని అయితే. మేమైతే సగం వరకు జొన్నతో వేసామండి, మిగిలిన సగం అయితే తాటాకుతో వేసాము. మీరు ఇన్కేస్ ఒకవేళ గేదెల్ని కట్టేసేటప్పుడు కొంచెం షార్ట్ లెంత్తో కట్టేయండి.